హలో అండి, నా పేరు మహతి. నేను ఇప్పుడు చెప్పే కథ ఉమాబాల చుండూర్ గారు రాసిన మనిషి విలువ. స్కూటర్ బయటికి తీసి చాలా రోజులైందనుకుని పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేటప్పుడు స్కూటర్ మీద వెళ్ళాడు పార్కుకి శంకర్ నారాయణ. వారంలో ఒక్కసారైనా నడపకపోతే బండి మొండిదై మొరాయిస్తుందని. వెళుతుంటే దారిలో ఒక ఆయన అదే పార్కుకి వస్తారు రోజు. రోడ్డు మీద కనిపిస్తే స్కూటర్ ఆపి, ఎక్కండి సార్, నేను అదే పార్కుకి వెళుతున్నా అన్నాడు. ఆయన, పర్లేదండి, మీరు వెళ్ళండి అన్నాడు. పర్లేదు రండి, ఈ ఒక్కరోజు ఇక్కడ నడిచేదేదో పార్కులో నడవండి అనడంతో తప్పలేదు ఆయనకి. ఎక్కి కూర్చున్నాడు. దిగగానే థ్యాంక్స్ అండి అన్నాడు. దానికి శంకరం, భలేవారే, నేను రోజు స్కూటర్ మీద రాను, అప్పుడప్పుడు వస్తాను అన్నాడు నవ్వుతూ. మీ పేరు అని అడిగాడు శంకరం. ఆయన అనంతమూర్తి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈయన కూడా తన పేరు చెప్పాడు. ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. శంకరం ఎదురైన వాళ్ళందరికీ విష్ చేస్తూ నడుస్తున్నాడు. ఆయన దినచర్య అంతా. ఇంటికి వెళుతూ కూరగాయలు ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటే కొనుక్కుని వెళతాడు. రిటైర్ అయినప్పటి నుండి ఇదే దినచర్య. ఒకరోజు సాయంత్రం గుడికి వెళితే అక్కడ కనిపించాడు అనంతమూర్తి. ఆయన ఇల్లు అక్కడికి దగ్గరేనట. రండి రండి అని బలవంతంగా తీసుకెళ్లాడు. శంకరం కూడా సరే అని వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్లో మొదటి అంతస్తులో ఉంటున్నాడు ఆయన. 2 బెడ్రూమ్ల అపార్ట్మెంట్, నీట్గా ఉంది. కుర్చీలో కూర్చున్నాక మంచినీళ్ళు తాగుతూ ఇంటిని పరిశీలించాడు శంకరం. ఎదురుగా ఒక స్త్రీమూర్తి ఫోటోకి దండ వేసి బొట్టు పెట్టి ఉంది. చూడగానే తెలిసిపోతుంది ఈ లోకంలో లేనట్టు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో అని అడిగాడు శంకరం. నేనొక్కడనే, పిల్లలు యుఎస్లో ఉంటారు, 2కి పెళ్ళిళ్ళు అయ్యాయి, తను లేదు అని ఫోటో చూస్తూ చెప్పాడు అనంతమూర్తి. ఓ సారీ అని, వంట మీరేనా అని అడిగాడు శంకరం. లేదండి, కుక్ ఉంది, నాకు వంట రాదు, 2 పూటలా వచ్చి చేసిపోతుంది అని చెప్పాడు. కాఫీ కానీ టీ కానీ అని అడుగుతుండగానే, అబ్బే వద్దండి, భోజనం చేయాలి కదా, ఇంకోసారి వస్తాను, వెళ్ళొస్తాను అంటూ లేచి, అవును, రేపు మీరు మా ఇంటికి లంచ్ కిందకు రాకూడదు, రేపు ఆదివారం కూడా. ఇప్పుడు కూడా ఉద్యోగం లేకపోయినా ఆదివారం అంటే ఇష్టం పోలేదు అన్నాడు శంకరం నవ్వుతూ. మళ్ళీ ఆయనే, రేపు 12 గంటలకల్లా వచ్చేయండి, నాకు మీకు కూడా మార్పు ఉంటుంది అనేశాడు. అబెబ్బే వద్దులేండి అని మొహమాట పడుతుంటే, రోజు వంటాడవంటే కదా, రేపు మా ఇంటి భోజనం చేయండి సార్, మీకోసం తెగ కష్టపడి తయారు చేయడం ఏమీ ఉండదులేండి, రేపు ఫోన్ చేసి బయలుదేరండి, నేను మీకు ఎదురొచ్చి పికప్ చేసుకుంటా, మీరు వస్తున్నారు అంతే అని చెప్పేసి వెళ్ళిపోయాడు శంకరం. మరుసటి రోజు 12 గంటలకల్లా ఫోన్ చేశాడు, బయలుదేరారా అని. అనంతమూర్తి బయలుదేరాననగానే స్కూటర్ వేసుకుని ఆయన ఇంటి వైపుకు వెళ్ళి ఆయన ఎక్కించుకుని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇండిపెండెంట్ ఇల్లు, చక్కగా మొక్క మొలకతో పచ్చగా ఉంది ఆవరణ. ఇంకో పోర్షన్ అద్దెకిచ్చారట. మొదట్లో అసలు ఇక్కడ ఇళ్ళు లేవని, అడవిలా ఉండేదని, కాలక్రమేణా బాగా డెవలప్ అయిందని చెప్పాడు. ఇంటికి రాగానే లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చాడు. ఇల్లంతా చక్కగా నీట్గా సర్ది పొందికగా ఉంది. ఎంతైనా ఆడవాళ్ళు ఉండే ఇల్లే వేరు అనుకున్నాడు అనంతమూర్తి. ఇద్దరూ వాళ్ళు పనిచేసిన ఆఫీస్ వివరాలు, పెన్షన్, స్నేహితుల వివరాలు మాట్లాడుకున్నారు. మాటల్లో శంకరం కూడా చెప్పాడు తన పిల్లల సంగతి. కూతురు అమెరికాలో ఉంటుందని, కొడుకు చండీగఢ్లో ఉంటాడని, ఆయన ఇద్దరి దగ్గరకు వెళ్ళి వస్తుంటారని, కొడుకు వచ్చేయమంటాడని, కొద్ది కాలం ఉండి మరీ ఓపిక లేకపోతే అప్పుడు వస్తానని చెప్పానని. ఇల్లంతా చూపించాడు. భార్య నవ్వుతున్న ఫోటో, పిల్లలతో మనవలతో ఫోటోలు ఉన్నాయి. పెరట్లో చెట్లతో భలే ముచ్చటగా ఉంది. ఎంత లేదన్నా ఇప్పుడు ఇల్లు వాల్యూ 1 కోటి పైనే ఉంటుందని అంచనా వేశాడు అనంతమూర్తి. కూర్చోండి, భోజనం చేసేద్దాం, ఈ టైంలో కాఫీ ఎందుకులే అని అడగలేదు అన్నాడు శంకరం.
డైనింగ్ టేబుల్ మీద అన్నీ తెచ్చిపెట్టాడు. శంకరం గారి భార్య ఊరు వెళ్ళుంటుందేమో అనుకున్నాడు అనంతమూర్తి. ఇంట్లో ఎక్కడా ఆవిడ కనబడకపోతే ఈయనే అన్నీ సర్దుతుంటే. రండి అని శంకరం అనగానే అడిగాడు అనంతమూర్తి తన సందేహాన్ని. వెంటనే శంకరం చాలా నార్మల్గా, అవును, మీకు నేను చెప్పలేదు కదా, తినేసి మాట్లాడుకుందాం రండి అన్నాడు. దొండకాయ వేపుడు, సాంబారు, టొమాటో పచ్చడి, ఆవకాయ, కందిపొడి, అప్పడాలు, గుమ్మడొడియాలు, ఒక ప్లేట్లో నెయ్యి గిన్నె. చాలా చేశారే అన్నాడు అనంతమూర్తి. చేసినవి 3 మిగిలినవి చేసినవి కాదు కదా, ముందు తిని చెప్పండి నా వంట ఎలా ఉందో అన్నాడు శంకరం. అన్నీ చక్కగా, రుచిగా, పద్ధతిగా ఉన్నాయి. చివరిగా గడ్డ పెరుగుతో కానిచ్చి తృప్తిగా లేచారు. అన్నీ చకచకా సర్దేసి టేబుల్ తుడిచేసొచ్చాడు శంకరం. సోఫాలో కూర్చుంటుంటే అన్నాడు అనంతమూర్తి, చాలా బాగా చేశారండి వంట, బాగానే నేర్చుకున్నారు అని. అప్పుడన్నాడు శంకరం, నేను ఉద్యోగం చేసేటప్పుడు రాదండి వంట, టైం ఉండేది కాదు. సెలవు రోజుల్లో కూరలు మాత్రం కట్ చేసి ఇచ్చేవాడిని అంతే. రిటైర్ అయ్యాకే వంట నేర్చుకున్నాను. మొదట కూరలు కట్ చేసి ఇచ్చేవాడిని, తర్వాత తను వేపుళ్ళు, సాంబారు, పప్పు చేయడం నేర్పించింది. అన్నట్టు మీ సందేహం తీర్చలేదు కదా నేను. నా భార్య అపర్ణ లేదు, 2 ఏళ్ళు అవుతుంది పోయి. నాకు ఆ మాట చెప్పడం ఇష్టం ఉండదు అసలు. తను నాతోనే ఉంది కదా అనిపిస్తుంది. చాలా వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాను. అందుకే ఇంట్లో కూడా అన్నీ సజీవంగా అనిపించే ఫోటోలే ఉంటాయి. కృత్రిమంగా ఫోటో కోసం నిలబడి ఉన్న ఫోటో పెట్టి దానికి ఒక పెద్ద దండేసి మొహాన పెద్ద కుంకుమ పొట్టు పెట్టి, ఎందుకో ఆ వ్యవహారం నచ్చదు నాకు. నా భార్య లేదని అనుక్షణం గుర్తు చేసే కొన్ని పనులు నేను చేయను. పిచ్చి అనుకోండి, చాదస్తం అనుకోండి, నాది భ్రమ అని తెలుసు, కానీ ఆ భ్రమ నాకు ఇష్టం. తనే మీకు కొన్ని వంటలన్నా రావాలి అని కసిరి కోప్పడి మరీ నేర్పించింది. చక్కటి కాఫీ, టీ పెట్టుకోవడం కూడా. ముందు ముందు నాకు ఆ అవసరం వస్తుందని తనకు తెలుసేమో అనిపిస్తుంది నాకు. నేను ప్రతి సంవత్సరం తను పోయిన రోజు కూడా చాలా సింపుల్గా ఒక 10 మంది పేద పిల్లలకి హోటల్లో వాళ్ళు ఇష్టపడే ఫుడ్ తినిపించి, మంచి మల్టీప్లెక్స్లో సినిమాకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించి తీసుకొస్తాను. వాళ్ళంతా మెకానిక్ షెడ్లో పనిచేసేవాళ్ళు, ఆ పిల్లల స్నేహితులు అంతే. మా పిల్లలు వంట మనిషిని పెట్టుకోనా అంటారు, కానీ నేనే వద్దన్నాను. నాకు టైంపాస్ అవుతుంది కదా. నేను పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి వండి పెడతా. మా కోడలు, అల్లుడితో సహా అందరూ బాగుంది బాగుంది అని తింటారు. పిచ్చి పిల్లలు. ఈ ఊళ్ళో మా కోడలి తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు నన్ను వదలరు. ఆవిడైతే ఆవకాయ, మాగాయలు పెట్టి నాకు పంపుతుంది. ఫ్రెష్గా గోంగూర పచ్చడి. మీరు తిన్న ఆ పొడులు, వడియాలు ఆడ పంపినవే అన్నయ్య గారు అంటూ ఆప్యాయంగా ఉంటారు. నా అదృష్టం, నాకు అందరూ మంచివాళ్ళు, స్నేహపాత్రులు దొరుకుతారు. అందులో మీరు ఒకరు అన్నారు నవ్వుతూ. లోకల్గా ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. కొంతమందిని అప్పుడప్పుడు భోజనానికి పిలుస్తాను. అది నా సరదా. నా స్నేహితులు కూడా ఏవో ఐటమ్స్ కొన్ని చేసి తీసుకొస్తారు. అందరం కలిసి తింటాం. పుస్తకాలు, సోషల్ మీడియా, కాలక్షేపం. పిల్లల దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటాను. సంవత్సరంలో ఒక 8 నెలలు పిల్లల దగ్గరే ఉంటాను. ఒక 4 నెలలు ఇక్కడ ఉంటాను. అది నా జీవితం అన్నాడు నవ్వుతూ. చాలా సంతోషం అండి, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అన్నాడు అనంతమూర్తి మనస్ఫూర్తిగా. నేను ఇంక బయలుదేరుతాను అని లేచాడు. ఉండండి, నేను డ్రాప్ చేస్తాను అని వద్దన్నా ఆయన ఇంటి వరకు డ్రాప్ చేశాడు శంకరం. అనంతమూర్తి తాళం తీసుకుని లోపలికెళ్ళి చెప్పులు వదిలి సోఫాలో నిస్త్రాణగా కూర్చున్నాడు. ఆయనకి చాలా గిల్టీగా ఉంది. ఒక్కసారి తన భార్య గాయత్రి గుర్తొచ్చింది. ఆమె ఉన్నంతకాలం తను ఎంత ఆహారం చూపించాడో గుర్తొచ్చింది. ఆఫీస్కి వెళ్ళి రావడమే ఘనకార్యంగా అనుకునేవాడు. ఇంటికి వస్తే కింగ్ తను. అన్నీ చేతికి అందించాల్సిందే తన భార్య.
కాఫీ తాగి గ్లాసు కుర్చీ పక్కనే పెట్టేసేవాడు. మంచినీళ్ళు తాగినా అంతే. మొత్తం ఇల్లు తనే చూసుకునేది. ఏనాడు భార్యకి సహాయం చేయలేదు సరికదా వంకలు పెట్టేవాడు. స్టవ్ వెలిగించడం కూడా రాదు తనకి. ఇప్పుడు తను లేకపోయేసరికి తెలిసొచ్చింది తన విలువ. భార్య పోతూ కూడా తను లేకపోతే ఏమీ రాని ఈ మనిషి ఎలా బతుకుతాడా అని బాధపడింది. పిల్లలకి తండ్రిని బాగా చూసుకోమని చెప్పి మాట తీసుకుంది. టీ పెట్టుకోవడం ఒక్కటి నేర్చుకున్నాడు ఎలాగో. కానీ భార్య చేతి రుచి రాలేదు. వంట మనిషి ఒక్కడికి పొద్దున్నే వండి పడేసిపోతుంది. వంటలో ఓనమాలు తెలియవు, సోషల్ మీడియా తెలియదు. పిల్లలు వాట్సాప్ ఒకటి ఫోన్లో పెట్టి నేర్పించారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మెసేజ్లు ఫోటోలు చూడటం వచ్చింది. పిల్లల దగ్గరికి వెళ్ళినా అలా పైపైన గడిపేసి వస్తాడు. వాళ్లతో మనసా వాచా హాయిగా కలిసిపోడు. జైల్లో ఉన్నట్టు గడుపుతాడు. కోడళ్ల తల్లిదండ్రులు ఇండియాలోనే ఉన్నా వాళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రులని, వాళ్లతో కలిసిపోకూడదని, తన ఐడెంటిటీ వేరే అని అహంభావం తనకి. ఏనాడు వాళ్ళకి ఫోన్ చేసి స్నేహంగా మాట్లాడాడు. వాళ్ళు చేసిన ముభావంగా మాట్లాడడంతో వాళ్ళు కూడా తన గంభీరతకి జంకుతారు. బయటకు వెళితే వెళ్ళి వచ్చేయడమే. తన చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అని గమనించడు. మనుషుల్లో కలిసిపోవడం తెలీదు. స్నేహితులు లేరు. ప్రతి ఏడు పద్ధతిగా భార్య పోయిన రోజు కొడుకును పిలిచి తద్దినం పెట్టించేవాడు. కొడుక్కి ప్రతి ఏడు వీలు కాకపోవడంతో ఒక చోట డబ్బులు కట్టి వాళ్లతో ఈ శ్రాద్ధ కర్మలు చేయిస్తున్నాడు. ఇది జరపడం పెద్ద ఘనకార్యంగా భావించి విరుచుకు తిరుగుతున్నాడు తాను. శాస్త్రోక్తంగా అన్నీ చేయిస్తున్నాననే గర్వం తనకి. బతికి ఉన్నప్పుడు మనిషిని సంతోషంగా ఉంచాలి గాని చనిపోయాక ఎన్ని చేసి ఏం లాభం? తను జీవించే విధానం కరెక్ట్ కాదని తెలిసింది ఈరోజు. తను తన పరిధిలో ఇంకా బాగా జీవించవచ్చు. శంకరం గారివి తనవి పరిస్థితులు ఒకటే, బాధ ఒకటే. కానీ ఒకరి జీవితంలో జీవం తొణికిసలాడుతోంది, ఒకరి జీవితం స్తబ్దుగా ఉంది. కారణం ఆలోచనలు. ఇల్లు ఇరుకుగా ఉన్నా ఆలోచనలు విశాలంగా ఉండాలి. ఎన్ని ఒడిదుడుకులు అడ్డంకులు ఉన్నా జీవితం సాగిపోతుంది. దానికి ఢోకా లేదు. కొన్ని బాధలు తీరేవి కావు. కనీసం కొందరి బాధనైనా తీర్చి ఆనందం పొందొచ్చు, ఆనందం పంచొచ్చు. వెంటనే బీరువా తెరిచి ఫోటో ఆల్బమ్స్ తీశాడు. అన్నీ చూశాడు. భార్యవి, పిల్లలతో వాళ్ళ చిన్నప్పుడు నవ్వుతూ ఉన్న ఫోటోలున్నాయి. తనతో నవ్వుతూ తన భుజం మీద చేయి వేసిన ఫోటో ఒక్కటీ లేదు. ఎప్పుడైనా ఎక్కడికైనా తను సరదాగా తీసుకెళ్తే కదా, ఏనాడైనా ప్రేమగా ఆహ్లాదంగా ఉంటే కదా అనుకున్నాడు. పిల్లలతో భార్య నవ్వుతూ ఉన్న ఫోటోలు, భార్య తన తోబుట్టువులతో నవ్వుతున్న ఫోటోలు, తమ పెళ్లిలో నవ్వుతున్న ఫోటోలు కొన్ని బయటికి తీశాడు. గోడ మీద ఫోటో తీసేసి లోపల పెట్టేశాడు. నేను కూడా ఈ ఫోటోలన్నీ అందంగా సహజంగా ఫ్రేమ్ కట్టించి పెడతాను. నేను ఇప్పుడైనా సాటి మనుషులు ఆనందపడే పనులు చేస్తాను. బతకడానికి జీవించడానికి తేడా ఏంటో తెలిసింది ఆలస్యంగానైనా. శంకరం నన్ను ముందే కలిసి ఉంటే ఎంత బాగుండేది. ఒక మనిషి ఎలా ఉండాలో ఉండొచ్చో చూపించాడు నాకు అనుకున్నాడు. గాయత్రి, నన్ను క్షమించు అనుకుంటే మనసు నిజాయితీగా కదిలి కళ్ళు చెమర్చాయి అనంతమూర్తికి.